తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ లో అత్యాధునిక వైద్య సేవల విస్తరణకు టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో 52 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత ఆధునీకరించే దిశగా కీలక అడుగుపడింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు 52 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్లతో పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో 29 కోట్లతో అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలేటర్ను ప్రారంభించారు. ఈ పరికరాల ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చికిత్స మరియు వేగవంతంగా ఖచ్చితంగా అందుబాటులోకి రానుంది. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చే పేద రోగులకు అత్యాధునిక వైద్య సేవలు ఉచితంగా అందించాలన్న సంకల్పంతో టీటీడీ ముందుకు సాగుతుందన్నారు. స్విమ్స్ వైద్యులు ఇప్పటికే వేలాది నిరుపేద రోగులకు ఉచిత వైద్యం, శస్త్రచికిత్సలు అందిస్తూ సేవలు చేస్తున్నారు. అలాగే టీటీడీ చైర్మన్ హాయంలో బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్ అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. అంటే బెస్ట్ హాస్పిటల్ అంటే ట్రీట్మెంట్ చాలా తక్కువ ధరతో మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకి చాలా ఉపయోగపడతాయి. దీనికి ముఖ్యంగా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి డైరెక్టర్ ఆర్వి కుమార్ గారికి, వారి టీంకి టీటీడీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత త్వరలో ఎక్విప్మెంట్ తెప్పియటం, ఇన్స్టాల్ చేయటం, ఏదైతే సేఫ్టీ పారామీటర్స్ ఉన్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ చేయటం అనేది మహా అద్భుతం. దాన్ని మన హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.